ఈరోజు మీకు నేను ముద్దపప్పు రెసిపీ ఎలా చేయాలో చూపిస్తాను. ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో మనం పోపు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకోవాలి. మినపప్పు వేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం కరివేపాకు, ఆనియన్స్ కూడా వేసుకోవాలి. నార్మల్గా రొటీన్గా డైలీ పప్పు తిని 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 బోర్ కొట్టినప్పుడు మనం పప్పు చేసుకొని దాంతో మనం ముద్దపప్పు చేసుకోవచ్చు అనమాట. ఆ రోజు నేను మెంతికూర టమాటా పప్పు చేశాము. దాంతో ముద్దపప్పు చేస్తున్నాను అనమాట. సో ఇలా పోపు వేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం కారం వేసుకోవాలి. మనకు సరిపడ కారం వేసుకున్న తర్వాత ఒక స్పూన్ ఆఫ్ శనగపిండి వేసుకోవాలన్నమాట. స్పూన్ ఫుల్ ఆఫ్ శనగపిండి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అది మొత్తం డ్రై అయ్యే వరకు మనము వేయించుకోవాలన్నమాట. మొత్తం వేయించుకున్న తర్వాత ఇప్పుడు నేను చెప్పాను కదా, ఏ పప్పు అయినా మనం చేసుకోవచ్చు అనమాట. దీంట్లో మనము ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న పప్పు ఏదైనా పర్లేదన్నమాట. ఆ పప్పుని దీంట్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీన్ని మొత్తం దగ్గరికి రానివ్వాలన్నమాట. దగ్గరికి వచ్చిన తర్వాత